Hi friends, welcome to Learners Cupboard. Side of the square 10% ఇంక్రీజ్ అయితే పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది? ఇది చాలా సింపుల్ క్వశ్చన్. మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎస్ అనుకుంటే, పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ పి అనుకుంటే, సైడ్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే పెరిమీటర్ అంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సైడ్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయితే పెరిమీటర్ అంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ సైడ్ 10% ఇంక్రీజ్ అవుతుంది. సైడ్ 10% ఇంక్రీజ్ అవుతుంది. సో పెరిమీటర్ కూడా 10% ఇంక్రీజ్ అవుతుంది. అంతే. సో ఇక్కడ మన ఆన్సర్ పెరిమీటర్ విల్ ఇంక్రీజ్ బై 10%. ఒకవేళ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ 10% డిక్రీజ్ అయితే పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది అని అడిగారు అనుకోండి, సైడ్ 10% డిక్రీజ్ అవుతుంది. సో పెరిమీటర్ కూడా 10% డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ పెరిమీటర్ 10% ఇంక్రీజ్ అయితే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని అడిగారు అనుకోండి, పెరిమీటర్ 10% ఇంక్రీజ్ అయితే సైడ్ కూడా 10% ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ పెరిమీటర్ 10% డిక్రీజ్ అవుతుంది, సైడ్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుందని అడిగారు అనుకోండి, పెరిమీటర్ 10% డిక్రీజ్ అయితే సైడ్ కూడా 10% డిక్రీజ్ అవుతుంది. అంతే. ఈ మోడల్కి ఇక్కడ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. అసలు ఇవి కరెక్టో రాంగో జనరల్ మెథడ్ ద్వారా చూద్దాం. కాన్సెప్ట్ ఫుల్గా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చూడండి. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా 4s. ఎస్ అంటే సైడ్. ఫస్ట్ ఈ కేసు చూద్దాం. ఇనీషియల్ సైడ్ 10 తీసుకుందాం. అప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది? 4 × 10 అవుతుంది. అంటే 40 వస్తుంది పెరిమీటర్. ఇప్పుడు సైడ్ 10% ఇంక్రీజ్ అవుతుందంట. 10లో 10% ఇంక్రీజ్ అవుతుంది. 10లో 10% అంటే 1 వస్తుంది. 10 + 1 11 వస్తుంది. అంటే ఫైనల్ సైడ్ 11 వస్తుంది. అప్పుడు పెరిమీటర్ 4 × 11 వస్తుంది. అంటే 44 వస్తుంది పెరిమీటర్. ఇనీషియల్గా పెరిమీటర్ 40 ఉండేది, అది 44 అయింది. సో ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది? పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఏమో 4, ఇనీషియల్ వాల్యూ 40 × 100. 1s 10s 0 క్యాన్సిల్. సో 10 వస్తుంది. సో 10% ఇంక్రీజ్. అంటే పెరిమీటర్ 10% ఇంక్రీజ్ అయింది. చూడండి, మనం సైడ్ 10% ఇంక్రీజ్ చేసాం, పెరిమీటర్ 10% ఇంక్రీజ్ అయింది. సో సైడ్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే పెరిమీటర్ కూడా అంతే పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఒకవేళ సైడ్ 10% డిక్రీజ్ అయితే పెరిమీటర్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుందో చూద్దాం. ఇనీషియల్గా సైడ్ 10 తీసుకుందాం. పెరిమీటర్ 4 × 10 అవుతుంది. సో ఇనీషియల్ పెరిమీటర్ 40 వస్తుంది. ఇప్పుడు సైడ్ 10% డిక్రీజ్ అవుతుంది. అంటే 1 డిక్రీజ్ అవుతుంది. ఫైనల్ సైడ్ 9 వస్తుంది. ఇప్పుడు పెరిమీటర్ 4 × 9 అవుతుంది. అంటే 36 వస్తుంది. ఇనీషియల్గా 40 ఉండేది పెరిమీటర్, ఫైనల్గా 36 అయింది. సో ఇక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి పర్సెంటేజ్ డిక్రీజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఏమో 4, ఇనీషియల్ వాల్యూ 40 × 100. 1s 10s 0 క్యాన్సిల్. సో 10 వస్తుంది. సో 10% డిక్రీజ్. చూడండి, సైడ్ 10% డిక్రీజ్ చేసాం. సో 10% డిక్రీజ్ చేస్తే పెరిమీటర్ కూడా మనకు 10% డిక్రీజ్ వచ్చింది. సో సైడ్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయితే పెరిమీటర్ కూడా అంతే పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇది మాత్రం బాగా ఇంపార్టెంట్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సైడ్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే పెరిమీటర్ అంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సైడ్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయితే పెరిమీటర్ కూడా అంతే పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది. అలాగే పెరిమీటర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే సైడ్ కూడా అంతే పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. పెరిమీటర్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయితే సైడ్ కూడా అంతే పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే.